మనిషి ఎన్ని విధాలుగా చూడవచ్చు, ఎన్ని విధాలుగా పని చేయవచ్చు అంటే మనిషి 2 విధాలుగా చూడవచ్చు, 2 విధాలుగా పని చేయవచ్చు. దీనికి కారణం ఏంటి? కంటితో చూసేది ఒక పని, మనసుతో చూసేది ఇంకొక పని. అంటే మనము చూసే విధానము కంటితో చూడవచ్చు, మనసుతో చూడవచ్చు. ఈ కంటితో చూసిన దాన్ని అన్ని చెడు ఎతుకుతూ ఉంటుంది. మంచి ఏది ఎతకదు, చెడే ఎతుకుతూ ఉంటుంది. మనసు ఎప్పుడు మంచిని ఎతకుతూ ఉంటుంది. వాటికి ఉండే డిఫరెంట్ అవే. చాలామంది అంటుంటారు, చూడు వీడికి కళ్ళల్లో బట్టి ఉందరా, వీడికి ఎందుకంటారా ఆ మాట? వీడికి కళ్ళల్లో బట్టి ఉందరా మదమా అంటారు. నిజమే అది. ఎందుకంటే కళ్ళు ఎప్పుడు చెడునే కోరుకుంటుంది. మంచి ఆడైనా పడితే మంచి ఎక్కువసేపు ఉండవు ఆడ. అదే చెడుని పరిగిస్తా పోయి చూస్తూ ఉంటాము. అదేవిధంగా పని కూడా అంతే. చేతులతో చేసేది ఒక విధము, మనసు పెట్టి చేసేది ఒక విధము. చేతులతో చేసేదంతా ఎక్కువ ఇది ఉండదు. అదేవిధంగా మనసు పెట్టి ఆ చేతులతో కానీ చేస్తే అది జీవితంలో నిలబడిపోతుంది. ఇప్పుడు పెద్దోళ్ళ కాలంలో పెద్దవి బండరాళ్ళు అప్పుడు ఆ కాలంలో క్రేన్లు కూడా లేవు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, మనకు సదుపాయాలు అన్నీ ఉన్నాయి. పెద్ద క్రేన్లు ఉన్నాయి, రోపులతో లేపవచ్చు, అన్నీ వచ్చేస్తుంది, పనిముట్లు అన్నీ వచ్చేస్తుంది. కానీ అప్పుడులో ఏమీ లేవు. అవన్నీ ఎలా కట్టారు? మనసు నిలకం పెట్టారు, మనసుని నిలబెట్టారు. మనసు మార్గం చూపేస్తుంది. 100 మంది చేసే పని మనసుతో 10 మందే చేయవచ్చు. కాబట్టి ఆ రోజుల్లో అంతంత బండరాళ్ళు ఎత్తి అంతంత నిర్మాణాలు చేపట్టారు. అందుకని ఇప్పుడైనా మనకి ఒక పని స్థిరం అనుకున్నప్పుడు మనం దాన్ని మనసు పెట్టి ఆ యొక్క చేతులతో చేయాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి పని దృఢంగా ఉండాలి. చేసే పనిలో పొరపాటు ఉండకూడదు. ఎందుకంటే మనం చేస్తున్నాం కాబట్టి చేసేదేదో దృఢంగా చేస్తే మనకి చేపించుకున్న వాళ్ళకి బాగుంటుంది. అలానోడు ఎందుకు కొన్ని ఏరియాలు కొన్ని మనం చూసినప్పుడు వీళ్ళు చేశాడురా అంటాం. కానీ ఆ చేసిన ఆయన ఉన్నాడు, పని అట్టే నిలబడిపోతుంది. అందుకనే నేను చెప్పేది ఏంటంటే మన యొక్క శరీరంలో మనసు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే 100లో 100 ఇంపార్టెంట్. దాంట్లో మళ్ళీ 90-80 నీ యొక్క రిజల్ట్ రావాలంటే మనసు 100కు 100 ఉండాలి. ఎప్పుడైతే ఆ 100కు 100 ఉంటుందో నీ యొక్క జీవితం మంచి స్థాయికి ఎదిగిపోతుంది. కాబట్టి మన యొక్క శరీరంలో ఏదైనా ఉత్తమమైనది ఏందిరా అంటే మనసే. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మానవ హృదయంతో ఆలోచించి
పని చేయాలని కోరుకుంటున్నాను.